వృశ్చిక రాశి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోలే విషయం మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించవచ్చు, మీకు కాస్త భయం మరియు ఆందోళన కలిగించవచ్చు. కానీ మీ శ్రేయోభిలాషిగా రాబోయే ప్రమాదం గురించి మిమ్మల్ని ముందుగానే హెచ్చరించాల్సిన బాధ్యత నా మీద ఎంతైనా ఉంది. జూన్ 7వ తేదీన వస్తున్న భాను సప్తమి మీ జీవితాల్లో పెను మార్పులను తీసుకురాబోతోంది. ప్రధానంగా ఈ రోజున ఒక ఘోరమైన మృత్యుగండం పొంచి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ దాన్ని చూసి మీరు గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ గండం మీ ప్రాణాలకు సంబంధించింది కాదు, మీ బంధాలకు, మీ సంసారానికి సంబంధించింది. భార్యాభర్తల మధ్య జరిగే ఒకే ఒక్క చిన్న పొరపాటు, ప్రతిరోజు మీరు తెలియకుండానే చేస్తున్న ఒకే ఒక్క ఉద్రేకపూరితమైన నిర్ణయం ఏకంగా మీ కాపురాన్ని ముక్కలు చేసేంతటి భయంకరమైన పరిస్థితులకు దారితీయబోతుంది. మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం క్షణాల్లో అగ్నిపర్వతంలా ఎలా బద్దలవుతుందో, ఆ పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఈరోజు నేను మీకు చాలా వివరంగా చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చాలా శ్రద్ధగా మీ జీవితానికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన సందేశంగా భావించి చివరి వరకు వినండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్లలో ఓం సూర్యనారాయణాయ నమః అని మాత్రమే రాయండి. అలాగే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లలో మీ కుటుంబంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో వివరంగా చెప్పండి. మీరు ఎదుర్కొంటున్న ఆ కష్టాల నుంచి, ఆ మానసిక వేదన నుంచి మీ కుటుంబం త్వరగా బయటపడాలని, మీరంతా సంతోషంగా కలిసి ఉండాలని నేను మీ కుటుంబం కోసం భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మీ బాధను పంచుకోవడం ద్వారానే దానికొక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా మీ మనసులోని భారాన్ని కామెంట్లలో దించండి. మన సనాతన ధర్మంలో, అలాగే మన సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం భాను సప్తమికి ఒక విశేషమైన మరియు అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక స్థానం ఉంది. సూర్య భగవానుడి ఆరాధనకు, మన జీవితంలో అలుముకున్న దరిద్రాన్ని, చీకట్లను పారద్రోలి కొత్త వెలుగులు నింపుకోవడానికి ఈరోజు అత్యంత అనువైనది. అయితే సరిగ్గా ఇదే సమయంలో వృశ్చిక రాశి వారి గ్రహస్థితులు అత్యంత అనుకోని విధంగా చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. నేను ముందే చెప్పినట్లుగా ఇక్కడ మృత్యుగండం అనగానే మీరు ఎవరి ప్రాణాలు పోతాయని, ఎవరు ప్రమాదానికి గురవుతారని అనవసరంగా భయపడకండి. జ్యోతిష్య శాస్త్రంలో మృత్యువంటే కేవలం దేహాన్ని వదిలిపెట్టడం, ప్రాణాలు గాలిలో కలిసిపోవడం మాత్రమే కాదు. మనం ప్రాణంగా ప్రేమించిన ఒక అందమైన బంధం కళ్ల ముందే చనిపోవడం, 7 అడుగులు నడిచి వచ్చిన భార్యాభర్తల మధ్య ఉన్న నమ్మకం పూర్తిగా చనిపోవడం, ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఉండాల్సిన ప్రశాంతత పూర్తిగా నశించిపోవడం కూడా మృత్యువుతో సమానమైన బాధను ఇచ్చేవే. బతికుండగానే నరకాన్ని అనుభవించడం అంటారు చూశారు. సరిగ్గా అలాంటి ఒక భయంకరమైన మానసిక వేదనను, తీవ్రమైన కుటుంబ కలహాలను, ఒక పెద్ద ప్రమాద ఘంటికను ఈ భానుసప్తమి గండం సూచిస్తోంది. మీరు అస్సలు ఊహించని విధంగా మీ కుటుంబంలో ఒక పెద్ద విస్ఫోటనం జరగబోతోంది అని గ్రహాలు చాలా స్పష్టమైన ప్రమాద సంకేతాలను ఇస్తున్నాయి. ఆ సంకేతాలను మీరు ముందుగానే పసిగట్టకపోతే నష్టం తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం వృశ్చిక రాశి వారి మానసిక స్థితి ఎలా ఉంది అంటే, మీలో చాలామంది ఇప్పుడు ఎన్నో రకాల ఒత్తిడులను, ఎవరికీ చెప్పుకోలేని గుండెకోతను అనుభవిస్తున్నారు. కుటుంబంలో ఏదో తెలియని గందరగోళం, భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికే వచ్చే పెద్ద పెద్ద మనస్పర్ధలు మిమ్మల్ని ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, బయట నుంచి వస్తున్న ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల వాళ్ల ఒత్తిళ్లు మీ మనశ్శాంతిని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ఏమైనా మంచిగా మాట్లాడుకుందామని నోరు తెరిచి చాలు అది ఎక్కడ గొడవగా మారుతుందో అన్న భయం, ఆందోళన మీ ప్రతి కదలికలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఒక కనబడని పెద్ద అగాధం ఏర్పడింది. ఒకప్పుడు పెళ్లైన కొత్తలో ఎంతో ప్రేమగా మాట్లాడుకున్న మీరిద్దరూ ఇప్పుడు కనీసం ఒక మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడనంతగా దూరం పెరిగిపోయింది. ఒకరి మాటంటే ఒకరికి పడకపోవడం, విపరీతమైన ఈగో సమస్యలు, ప్రతి చిన్నదానికి చీటికి మాటికి కోపగించుకోవడం, ఇలా ఒక భయంకరమైన అశాంతి వాతావరణం మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంది. ఆ చిన్న పొరపాటు మీ జీవితంలో జరగడానికి ఇవన్నీ బలమైన పునాదులు వేస్తున్నాయి. మీ ఇంట్లో అసలు రోజు ఏం జరుగుతుందో ఒక్కసారి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని అడిగి చూడండి. ఒక భర్త ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి ఇంటికి వచ్చే వరకు కుటుంబం కోసం, తన భార్య పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తాడు.
ఆఫీసులో బాసుల అరుపులు, వ్యాపారంలో నష్టాలు, బయట ప్రపంచంతో పోరాటాలు అన్నీ భరించి బాగా అలసిపోయి ఇంటికి వస్తాడు. తాను పడుతున్న ఈ కష్టాన్ని తన భార్య అర్థం చేసుకోవాలని, ఇంటికి రాగానే ఒక గ్లాసు నీళ్లు ఇచ్చే 2 మంచి మాటలు మాట్లాడితే తన అలసట, తన కష్టం అంతా తీరిపోతుందని ఆయన ఎంతో ఆశపడతాడు. కానీ ఇంటికి రాగానే అక్కడ వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది. పిల్లల అల్లరి, ఇంటి ఖర్చులు, ఏవో ఫిర్యాదులతో భార్య ఎదురవుతుంది. ఇక మరోవైపు భార్య పరిస్థితి చూస్తే ఆమె ఇంట్లో ఉంటూ ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో మానసిక బాధలను దిగమింగుతూ ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, అత్తమామల సేవలు చేస్తూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తనలో తనే మోస్తూ ఒంటరిగా కుమిలిపోతూ ఉంటుంది. తను పడుతున్న శ్రమను, తన బాధను అర్థం చేసుకునే నాదుడే ఈ ఇంట్లో లేడని, తాను కన్నీళ్లు పెట్టుకున్నా తుడిచే చెయ్యి లేదని ఆమె లోపల లోపల అగ్నిపర్వతల్లా రగిలిపోతూ ఉంటుంది. ఎవరి బాధ వాళ్ళది, ఎవరి స్ట్రెస్ వాళ్ళది. ఇలాంటి సమయంలో ఏ చిన్న మాట అన్నా అది క్షణాల్లో పెద్ద రాద్ధాంతానికి దారితీస్తుంది. కూరలో ఉప్పు తక్కువైంది అన్న ఒక చిన్న మాట దగ్గర మొదలయ్యే గొడవ ఒకరినొకరు అసహించుకునే స్థాయికి, చివరకు విడాకుల వరకు వెళ్లేంత తీవ్రంగా మారుతుంది. ఎందుకిలా జరుగుతోందో, అసలు ఎక్కడ తప్పు జరుగుతోందో ఎవరికీ అర్థం కాని అయోమయ స్థితిలో మీరున్నారు. మీ కాపురంలో ఇలా అగ్గి రాయడానికి కేవలం మీ ఇద్దరి కోపాలు, ఆవేశాలు మాత్రమే కాదు, బయట వాళ్ళు కూడా ఎంతో కొంత కారణం అవుతారు. ఆ బయట వాళ్ళు మరెవరో కాదు, అది మీ సొంత బంధువులు కావచ్చు, మీ అత్యంత ప్రాణ స్నేహితులు కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు. భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా చిన్నపాటి మనస్పర్ధలు రావడం సహజం. కానీ ఆ చిన్న అపార్థాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని లేనిపోని మాటలు కల్పించి చెప్పి మీ మధ్య పెద్ద చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ బయట వాళ్ళు చేస్తారు. భర్తకు భార్య మీద, భార్యకు భర్త మీద లేనిపోని అనుమానాలు నూరిపోస్తారు. దీనివల్ల మీకు బయట ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చే ఒత్తిడికి తోడు ఈ బంధువుల జోక్యం కూడా ఎక్కువైపోయి మీ సంసారం ఒక నరకల్లా మారుతుంది. ఒకే ఇంట్లో, ఒకే గదిలో ఉంటున్న భార్యాభర్తల మధ్య భౌతికంగా ఎలాంటి దూరం లేకపోయినా మానసికంగా మాత్రం ఎన్నో వేల కిలోమీటర్ల దూరం పెరిగిపోతుంది. ఒకరిపై ఒకరికి ఉండాల్సిన కనీస నమ్మకం, గౌరవం కూడా పూర్తిగా సన్నగిల్లుతుంది. అసలు మనం ఎందుకు కలిసి ఉంటున్నాము, ఈ బంధంలో అర్థం ఏమిటి అన్న స్థాయికి మీ ఆలోచనలు వెళ్ళిపోతాయి. మీ మధ్య ఏదో తెలియని ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉండని మీ అంతరాత్మకు అర్థమవుతూనే ఉంటుంది. కానీ దాన్ని ఎలా ఆపాలో, ఎలా ఆ ప్రమాదం నుంచి బయటపడాలో మీకు ఎంత ఆలోచించినా దారి దొరకదు. సరిగ్గా అదే ఆ జూన్ 7వ తేదీన వచ్చే భానుసప్తమి నాడు జరగబోయే ఆ మహాగండానికి దారితీసే పరిస్థితి. మీ విపరీతమైన భావోద్వేగాలే మీకు అతిపెద్ద శత్రువులుగా మారబోతున్నాయి. అసలు ఆ ప్రమాదం ఏమిటి? మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు? భానుసప్తమి రోజున ఆ చిన్న పొరపాటు ఎందుకు అంత భయంకరమైన ఫలితాన్నిస్తుంది? ఎందుకు మీ బంధం ముక్కలైపోతుంది అన్న విషయాలు మీరు నిశీతంగా ఆలోచిస్తే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడైనా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక పెద్ద ఓడ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు అది మునిగిపోవడానికి పెద్ద పెద్ద సుడిగుండాలే రానవసరం లేదు. ఆకాశం నుంచి పెద్ద పిడుగులే పడనవసరం లేదు. ఆ ఓడ అడుగున ఉన్న ఒక చిన్న రంధ్రం చాలు ఆ మహానౌకను నెమ్మదిగా నీటితో నింపి సముద్రం అడుగుకు ముంచేయడానికి. అలాగే మీ సంసారం అనే నావ మునిగిపోవడానికి, మీరు విడిపోవడానికి మీరు చేసే పెద్ద పెద్ద తప్పులు, ఘోరమైన నేరాలే కారణం కాకపోవచ్చు. రోజు మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీ ప్రవర్తనలో తెలియకుండా చేస్తున్న ఒక చిన్న పొరపాటు, పదే పదే అలవాటుగా చేస్తున్న ఒక చిన్న తప్పు చాలు మీ కాపురాన్ని వేరుతో సహా కూల్చేయడానికి. భార్య భర్తలే కదా, చిన్న చిన్న అపార్థాలే కదా అని మీరు చాలా తేలికగా వదిలేస్తున్న విషయాలే ఒకరోజు పెద్ద సునామీలా మారి మీ కుటుంబాన్ని నిలువునా ముంచేస్తాయి. మీలో ఉండే ఆవేశం, మీలో గూడు కట్టుకున్న ఆ అహంకారం మీ కళ్లకు గంతలు కట్టేస్తాయి. అప్పటి వరకు మీ మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంతా ఒక్క క్షణంలో మటుమాయమైపోతుంది. మీరు కట్టుకున్న కలల కోట పేకమేడలా కూలిపోతుంది. ఆ చిన్న పొరపాటు వల్లే ఇదంతా జరుగుతుంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో మీరంతా ఒకటే పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. అసలు మాకేం జరగబోతోంది? మా కాపురాన్ని, మా పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి మేము ఏం చేయాలి? అసలు మేమిద్దరం చేస్తున్న ఆ ఘోరమైన తప్పు ఏమిటి? ఎందుకు మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోలేకపోతున్నాము? ఆ పొరపాటుని ఎలా సరిదిద్దుకోవాలి? దానికి దారి ఏంటి అని మీ మనస్సులో ఎన్నో వందల ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. మీకు నిద్ర కూడా పట్టని రాత్రులు ఎన్నో గడుస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా ఒక భార్య భర్తల మధ్య ఉండాల్సిన అత్యంత విలువైన మరియు అతి ముఖ్యమైన బంధం నమ్మకం.
ఆ నమ్మకం అనే దారం ఎప్పుడైతే సన్నగిల్లి తెగిపోవడానికి సిద్ధంగా ఉంటుందో అప్పుడే అనుమానం అనే భయంకరమైన బీజం మీ మనస్సులో పడుతుంది. మీరు ఎంత కష్టపడినా, మీ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించినా మీ భాగస్వామి మిమ్మల్ని అస్సలు అర్థం చేసుకోవడం లేదు అన్న బాధ మిమ్మల్ని లోపల నుంచి నిలువునా తినేస్తుంది. అలాగే నా భర్త నా కోసం అస్సలు సమయం కేటాయించడం లేదు, నేను రోజంతా పడే కష్టానికి కనీస గుర్తింపు ఇవ్వడం లేదు, నా మాట అసలే వినడం లేదు అని భార్య తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోతుంది. ఈ ఇద్దరి ఆలోచనల మధ్య, వాదనల మధ్య ఎలాంటి సమన్వయం లోపించడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఆ విపరీతమైన ఆవేశ సమయంలో మీరు తీసుకునే ఒక చిన్న తప్పుడు నిర్ణయం, మీరు జారీ ఒక చిన్న మాట మీ జీవితాన్ని, మీ పిల్లల జీవితాన్ని శాశ్వతంగా చీకటిలోకి నెట్టేస్తుంది. ఇప్పటికైనా సరే మీరు మేల్కొకపోతే, ఆ ప్రమాదాన్ని గుర్తించకపోతే ఆ గండం ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం తొక్కుతుంది. ఇంటికి మీ కాపురాన్ని ముక్కలు చేసేంత, విడాకుల వరకు తీసుకెళ్లేంత శక్తి ఉన్న ఆ చిన్న పొరపాటేమిటో ఇప్పుడు నేను మీకు చాలా స్పష్టంగా, దాచకుండా చెప్పబోతున్నాను. చాలా శ్రద్ధగా మనసు పెట్టి వినండి. మీ ఇద్దరి మధ్య ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్య ఒకరి మాట ఒకరు పూర్తిగా వినకపోవడం. మీరు విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు మీ నోటి నుంచి వచ్చే మాటలు కత్తుల కంటే పదునుగా ఉంటాయి. ఆవేశంలో మీరు కేవలం గెలవాలన్న కసితో ఒకరినొకరు కించపరుచుకుంటూ, పాత విషయాలు తవ్వుకుంటూ మాట్లాడే మాటలు అవతలి వారి మనసుపై జీవితకాలం మానని గాయాలుగా మిగిలిపోతాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న ఇంకో ఘోరమైన తప్పేమిటంటే, మీ భాగస్వామిని పక్కంటి వాళ్లతోనూ, బంధువులతోనూ లేదా మీ స్నేహితులతోనూ పోల్చి వాళ్లను తక్కువ చేసి మాట్లాడటం. చూడు, పక్కింటి వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళ మొగుడు ఆమెను ఎంత బాగా చూసుకుంటున్నాడు, ఆమె అడిగిందల్లా ఎలా కొనిస్తున్నాడో, లేదా వాళ్ళ పెళ్ళం ఎంత పద్ధతిగా, ఎంత పొదుపుగా ఉందో అని మీరు మీ ఇంట్లో చేసే ఆ పనికిమాలిన పోలికలు మీ భాగస్వామి మనసులో ఒక విష బీజాన్ని నాటుతాయి. వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. వీటికి తోడు మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని, మీ వ్యక్తిగత విషయాలను, మీ పడకగది రహస్యాలను బయట వ్యక్తులకు, మీ స్నేహితులకు లేదా పుట్టింటి వాళ్లకు పదే పదే ఫోన్ చేసి చెప్పడం ద్వారా మీరు మీ బంధం పట్ల మీకున్న కనీస గౌరవాన్ని మీరే స్వయంగా తగ్గించుకుంటున్నారు. ఒకరి భావోద్వేగాలను మరొకరు పట్టించుకోకపోవడం, ఒకరి మానసిక అవసరాలను, వాళ్ళ శరీర అవసరాలను మరొకరు గుర్తించకపోవడం మీరు మీ వైవాహిక జీవితంలో చేస్తున్న అతిపెద్ద నేరం. ఈ చిన్న విషయాలే, ఈ నిర్లక్ష్యాలే ఆ భాను సప్తమి నాడు ఒక అగ్నిపర్వతంలా బద్దలై మీ కాపురాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. మీ జీవితం రోడ్డున పడేలా చేస్తాయి. అయితే ఇక్కడ నేను చెబుతున్న ఈ విషయాలన్నీ కూడా కేవలం ఒక ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సంబంధమైన సలహాలు, సూచనలు మాత్రమే అని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నేను చెప్పేదే 100% ఖచ్చితంగా జరిగిపోతుందని, రేపే మీ కాపురం కుప్పకూలిపోతుందని, మీ జీవితం నాశనమైపోతుందని నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు. ప్రతి కుటుంబం యొక్క పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ప్రతి భార్యాభర్తల ఆలోచన విధానం, వాళ్ళ గ్రహస్థితులు వేరువేరుగా ఉంటాయి. కానీ ఏ బంధంలో అయినా, ఏ ఇంట్లో అయినా పరస్పర గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకునే ఓర్పు అనేది చాలా ముఖ్యం. మీ మధ్య ఉన్న ఆవేశాలను, అపార్థాలను తొలగించుకోవడానికి ఒకరి కోసం ఒకరు కొద్దిగా కిందకు దిగి రావడంలో, నేను తగ్గితే ఏమవుతుందిలే అని ఆలోచించడంలో ఎలాంటి తప్పు లేదు. ఇదంతా కేవలం మీ కుటుంబ క్షేమం కోసమే, మీ భవిష్యత్తు కోసమే నేను చెబుతున్నాను అనే విషయాన్ని మీరు పెద్ద మనసుతో గ్రహించాలి. ఇందులో మిమ్మల్ని భయపెట్టి నేను సాధించేది ఏమీ లేదు. ఈ ఘోరమైన విపత్తు నుంచి, ఈ మృత్యు గండల్లాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మీ కుటుంబాన్ని, మీ కాపురాన్ని ఎలా దక్కించుకోవాలో, ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు నేను మీకు చాలా వివరంగా, స్పష్టంగా చెబుతాను. ప్రతి ఒక్క మాటను జాగ్రత్తగా మీ మనసుకు పట్టించుకోండి. ముందుగా మీరు మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించడం. మీ ఉద్యోగ జీవితం, వ్యాపారం ఎంత ఉరుకుల పరుగులతో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే, రోజులు కనీసం అరగంట లేదా 1 గంట సమయం మీ భాగస్వామి కోసం మాత్రమే ప్రత్యేకంగా కేటాయించండి. ఆ సమయంలో ఎలాంటి టీవీలు చూడకండి. మొబైల్ ఫోన్లు పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. కేవలం మీ ఇద్దరూ మాత్రమే కూర్చుని మీ మధ్య ఉన్న ఇష్టాలను, కష్టాలను మనసు విచిపి ప్రశాంతంగా మాట్లాడుకోండి. మీకు ఒకరి మీద ఒకరికి విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఇద్దరూ ఒకేసారి పెద్ద పెద్దగా అరచడం తక్షణమే మానేయండి. ఒకరు కోపంలో ఊగిపోతున్నప్పుడు మరొకరు మౌనంగా ఉండడం, అక్కడి నుంచి తప్పుకోవడం నేర్చుకోండి.
ఎందుకంటే 2 మంటలు కలిస్తే ఎల్లు కాలిపోతుంది, కానీ ఒక మంట మీద నీళ్లు చల్లితే అది చల్లారిపోతుంది. ఆవేశం చల్లారిన తర్వాత మరుసటి రోజు లేదా సాయంత్రము ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని అసలు మన మధ్య ఉన్న సమస్య ఏమిటో చర్చించుకోండి. మీ భాగస్వామి మనసులో ఎలాంటి భయాలు, బాధలు ఉన్నాయో వాళ్ళు చెబుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకుండా ఓపికగా పూర్తిగా వినండి. వారి భావాలను ఎగతాళి చేయకుండా గౌరవించండి. ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఎన్ని చెప్పినా వదులుకోకండి. మీ బంధాన్ని కాపాడుకునే ఈ పవిత్రమైన క్రమంలో బయట వ్యక్తులను, అది మీ కన్న తల్లిదండ్రులు అయినా సరే, మీ వ్యక్తిగత వ్యవహారాల్లోకి, మీ గొడవల మధ్యలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాకండి. మీ సమస్యను మీ 4 గోడల మధ్యే మీ బెడ్రూమ్లోనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. 3వ వ్యక్తి మీ సమస్యలోకి వస్తే అది ఇంకా పెద్దది అవుతుందే తప్ప ఎప్పటికీ తగ్గదు. వాళ్ళు మీకు న్యాయం చేయలేరు సరికదా, మీ పరువు బజారున పడుతుంది. అలాగే ప్రతిరోజు వీలైతే ఉదయం లేదా సాయంత్రం మీరిద్దరూ కలిసి దేవుడి ముందు నిలబడి ప్రార్థన చేయండి. భార్యాభర్తలు కలిసి చేసే ప్రార్థనకు అత్యంత అద్భుతమైన, వర్ణించలేని శక్తి ఉంటుంది. కష్టకాలంలో, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా నిలబడండి. నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అన్న ఒక చిన్న మాట మీ భాగస్వామికి ఏనుగంత బలాన్ని, కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఈ మార్పులన్నీ మీరు మనస్ఫూర్తిగా మీ జీవితంలో ఆచరించగలిగితే ఎలాంటి గండమైనా సరే మీ ఇంటి ముందు తల ఉంచాల్సిందే, మీ ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే. ఇక ఈ జూన్ 7వ తేదీన వస్తున్న భానుసప్తమి రోజున మీరు ఆచరించాల్సిన ఒక అద్భుతమైన సాంప్రదాయక మరియు ఆధ్యాత్మిక పరిష్కారం గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను. ఈ చిన్న పరిహారం వల్ల మీ కుటుంబంలో అద్భుతమైన ప్రశాంతత, మానసిక శాంతి నెలకొంటుంది. భానుసప్తమి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే, అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేవండి. కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన బట్టలు ధరించి శుచిగా ఉండండి. సూర్యోదయ సమయంలో సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీటిని తీసుకుని దోసిలితో నీటిని కింద వదులుతూ అర్ఘ్యంగా సమర్పించండి. అలా నీళ్లు వదులుతున్నప్పుడు ఉదయిస్తున్న ఆదిత్యుని లేత కిరణాలు ఆ నీటి ధార గుండా మీ శరీరం మీద, మీ కళ్ళ మీద, మీ ఇల్లు మీద పడేలా చూసుకోండి. ఆ సూర్యకాంతి మీ మనసులో ఉన్న చీకట్లను, నెగటివ్ ఆలోచనలను పారద్రోలి కొత్త వెలుగును, ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. సూర్యుడికి ఆ విధంగా నీరు సమర్పిస్తున్నప్పుడు మీ కళ్ళు మూసుకొని మనసులో మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని, మీ భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు, మనస్పర్ధలు రాకూడదని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీకు ఈ అందమైన జీవితాన్ని, కుటుంబాన్ని ఇచ్చినందుకు ఆ సూర్య భగవానుడికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేయండి. నేను చెప్పే ఈ పరిహారం ఎటువంటి భయాలను సృష్టించే పూజ కాదు. దీనికి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో ఎలాంటి తాంత్రిక విషయాలు, చేతబడులు, హండబడీల్లాంటి భయానకమైన మూఢనమ్మకాలు ఏమీ లేవు. ఇది కేవలం మన ప్రాచీన సాంప్రదాయం, మన ఋషులు మనకు అందించిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక జీవన విధానం. సాక్షాత్తు కంటికి కనిపించే దేవుడైన సూర్యుడిని ఆరాధించి ఆ ప్రకృతితో మమేకమై మన మనసును ప్రశాంతంగా ఉంచుకునే ఒక అత్యంత ఆరోగ్యకరమైన అలవాటు. దీనివల్ల మీ ఆలోచనలు సాకారమూలకంగా మారతాయి. మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా మీ కుటుంబం మీద మీకొక పాజిటివ్ దృక్పథం ఏర్పడి ఆవేశపడే గుణం తగ్గుతుంది. నేను మీకు ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా పదే పదే చెబుతున్నాను. ఒక కుటుంబం నాశనం అయిపోకుండా కాపాడుకోవాలంటే అది కేవలం కోర్టుల వల్లో, చట్టాల వల్లో సాధ్యం కాదు. కేవలం భార్యాభర్తలు ఒకరినొకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈరోజు మీ కళ్ల ముందు కనిపిస్తున్న ఎన్నో విడాకుల కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న కుటుంబ కలహాలు అన్నీ కూడా గమనిస్తే కేవలం వాళ్ల ఈగోలు, చిన్న చిన్న అపార్థాల నుంచే పుట్టాయి. ఆ చిన్న విషయాలను ఒకే దగ్గర కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకోలేకపోవడం వల్లే అవి అంత పెద్దవి అయ్యి వాళ్ల జీవితాలను నాశనం చేశాయి. మీ శరీరానికి, మీ ఆరోగ్యానికి ఏదైనా జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాగైతే జాగ్రత్తగా మందులు వాడి పథ్యం ఉండి నయం చేసుకుంటారో, అలాగే మీ బంధానికి కూడా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు అనే జబ్బులు వచ్చినప్పుడు అంతే ప్రేమగా, అంతే జాగ్రత్తగా, ఓర్పుతో దాన్ని కాపాడుకోవాలి. మీ కాపురం అన్నది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది.
దాన్ని పూల పల్లకిలాగా అందంగా మార్చుకుంటారో లేదా ఎవరూ దరిచేరలేని ముళ్ళ కంచెలాగా మార్చుకుంటారో మీరే మీ విఘ్నతతో నిర్ణయించుకోవాలి. మీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి కాస్త సమయం తీసుకొని మీ భాగస్వామితో ప్రేమగా కళ్ళలోకి చూస్తూ మాట్లాడితే మీ ఇంటికి మించిన స్వర్గం, మీ భాగస్వామికి మించిన దేవుడు ఈ భూమి మీద ఎక్కడా ఉండరు. అప్పుడు ఏ మృత్యుగండాలు మీ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడవు. వృశ్చిక రాశివారు మీ కుటుంబంలో త్వరలో బయటపడబోయే ఒక రహస్య విషయం గురించి, ఎవరూ ఊహించని ఒక సంఘటన గురించి, అలాగే మీ జీవితంలో అతి త్వరలో జరగబోయే శుభ మార్పులకు ముందు మీకు కనిపించే ఒక ఆశ్చర్యకరమైన సంకేతం గురించి వచ్చే వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్పబోతున్నాను. ఆ విషయం చాలామంది జీవితాలకు, ముఖ్యంగా వృశ్చిక రాశి వారి ఆలోచనలకు కళ్ళు తెరిపించవచ్చు. కాబట్టి ఆ రాబోయే వీడియోను మీరు అస్సలు మిస్ కాకండి. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కింద కమెంట్లలో ఓం సూర్యనారాయణాయ నమః అని తప్పకుండా రాయండి. అలాగే మీ కుటుంబంలో, మీ సంసారంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను కూడా నాతో పంచుకోండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే, మీ మనసుకు హత్తుకుంటే వెంటనే లైక్ చేయండి. ఇది అవసరమున్న ప్రతి ఒక్కరికి, మీ స్నేహితులకు వాట్సాప్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన జీవిత సత్యాలు, ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సదా మీ శ్రేయస్సును కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి. నమస్కారం.